హలో గైస్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ దునియా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజైతే మా స్టోర్ అనేది క్లోజ్ చేసాము. ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 11:30 అవుతుంది. సో ఖాళీగా ఉన్నాము. సో ఈరోజు డే ఎలా స్పెండ్ చేస్తాము, ఏం ప్లాన్స్ అనేది ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. సో వీఆర్ గెటింగ్ బోర్ యాక్చువల్లీ. ఫెస్టివల్ కదా, ఎవరికన్నా ఉంటుంది లైక్ బయటికి వెళ్ళాలనేసి వీఆర్ ప్లానింగ్ టు గో అవుట్. అండ్ మా మమ్మీ కూడా స్క్రీన్ మీద వచ్చేస్తుంది. సో ఈరోజు మా మమ్మీ ఎవరు, అసలు మేము ఎలా ఎంజాయ్ చేస్తాము, మా ఫ్యామిలీ అనేది కంప్లీట్గా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాము. వీఆర్ సో హ్యాపీ. అండ్ మీరు మమ్మల్ని చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ. సో ఈరోజు డేలో ఎలా ఎంజాయ్ చేస్తాము అండ్ ఎక్కడికి వెళ్తాము అనేది క్లియర్గా వీడియో స్కిప్ చేయకుండా ఎంజాయ్ చేయండి. అండ్ యు లవ్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఇంట్లో బోర్ కొట్టేస్తుందని కైట్స్ ఎగరేద్దామని కైట్స్ కొనడానికి బయటకు వెళ్ళాము. చాలా ప్రైజెస్ చెప్పారు. 5 రూపీస్ కైట్ 20 రూపీస్ చెప్తున్నారు. సో ఇక అలా తిరిగేసి ఒక 5 కైట్స్ తీసుకొని వెళ్ళాము. మా సిస్టర్ అయితే ఊరంతా తిరిగి ఒక 5 కైట్లు అయితే కొనుక్కొచ్చేసింది ఫైనల్గా. సో ఇంకా మా ఇంటి పక్కనే మా బ్రదర్ అండ్ మా వదిన ఉంటారు కాబట్టి మాకు కైట్ టై చేయడం అయితే రాదు. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇలా కైట్ ఎగిరేయడం. సో మా అన్న దగ్గరికి వెళ్ళి మా అన్నకి కైట్ ఇచ్చేసినాం. మా అన్న లైక్ ఒక మెజర్మెంట్స్ ఉంటాయంట, అది నాకు కూడా తెలీదు. ఆ మెజర్మెంట్స్తో చాలా ఇంట్రెస్టెడ్గా, చాలా ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ గా ఆ వర్క్ అనేది చేస్తున్నాడు. సో ఎలా చేస్తున్నాడు అని మా చెల్లి క్వశ్చన్స్ వేస్తూ ఆ కైట్ అయితే ఫైనల్ గా మేము కట్టించేసుకున్నాం. అండ్ నేను కూడా ఏం చేస్తున్నాను అంటే ఆ వీల్ ఉంది కదా, దానికి మొత్తం ఉన్న దారం అంతా చుట్టేసినాం. సో నౌ వీఆర్ రెడీ టు. సో ఇప్పుడైతే మేము టెర్రస్ మీదకి వెళ్ళేసి కైట్ ఎగిరేస్తాము. సో మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. ఫైనల్గా మా అన్న వదిన నేను మా సిస్టర్ అందరం కలిసి టెర్రస్ పైకి వచ్చేసాం కైట్ ఎగరేయడానికి. ఇంకా కైట్ ఎగరేయడం స్టార్ట్ చేసేద్దాం. వదిలే ఎగరేసాయి సన్నీ. మరి చెప్పు అబ్బాయి చెప్పేసి అబ్బాయి నీ పేరేంటి? తినలే సార్ నీకు దాకా ఇంటర్వ్యూ కొన్ని క్వశ్చన్స్ ఉంటే ఎంత ట్రై చేసినా గాలి రాలేదు, మేము కైట్ ఎగరేయలేదు. ఇంకా ఫైనల్గా ఇంట్లోకి వెళ్ళేసి హ్యాపీగా ఒక మంచి నాప్ అనేది తీసేసినాం. అందరం మూవీకి వెళ్ళాము. సో ఆల్మోస్ట్ ఒక 9 మెంబర్స్ అందరు ఫ్యామిలీస్తో కలిపి మూవీకి అయితే వెళ్ళాము, రవితేజ మూవీకి. మూవీ అయితే 1 టైంకి పర్వాలేదు, ఫన్ బాగుంది. అండ్ మా అన్న కూడా రివ్యూ ఇస్తున్నాడు మూవీ ఎలా ఉంది చూస్తే, లైక్ ఎట్లా ఎంటర్టైన్ అవుతారు అనేసి. ఫైనల్గా మా డే అనేది మేము కంప్లీట్ చేసాము, సంక్రాంతి డే. సో ఐ హోప్ మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.